కేవలట టీవీకి కలు పెడుతున్నారా? ప్రెసిడెంట్ గారు, మీ డబ్బు ఇందులో ఎంత ఉందో కూడా మనకు తెలియదండి. ఆయన లెక్క తేడా రాదులేండి. మీ బాకెట్లోనే అక్కడే పాతేసానండి. ఆయన ఈ డబ్బు తీసుకుంటే వార్డు నెంబర్లో నామినేషన్ ఎలా తీసేసుకుంటారు? మా అన్నయ్య ఆగిపోతాడు అనుకున్నానండి. ఆయన ఆడేంటండి బాబు, కత్తిలో పెట్టేసుకుని చచ్చిపోతాను అన్నాడండి. అది చూసి నేను చచ్చిపోయానండి బాబు. అమ్మో, ఈ డబ్బు నాకు వద్దండి. ఆయన మా అన్నయ్య గారిని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందండి. ఆ ఊరి కోసం ఎంత చేస్తున్నాడండి. అలాంటి ఊరి కోసం నేను ఇంక ఎంత చేయాలండి? చేస్తానండి, చేస్తానండి. మర్చిపోయినండి, ఆ ప్రెసిడెంట్ గారు ఎన్నో పూజలు చేస్తారు. ఆయన వెనకాల బోల్డెని శక్తులు ఉన్నాయి. ఆయనకి ఎవరైనా ఎదురెళ్తే ఆ శక్తులే ఆవిని సంపత్తి అని ఊరంతా చెప్పుకుంటున్నారండి. అదేనండి, ఆ వెంకట్రావు, ఆ పుల్గాడు, ఆ యారాసీను వీళ్ళందరూ అలాగే చచ్చిపోయారని చెప్పుకుంటున్నారండి. ప్రెసిడెంట్ గారు, అవన్నీ నిజమో కాదు మీకే తెలియాలండి మా అనుభవం. ఒకవేళ అదే నిజమైతే మీ శక్తులకు ఒక మాట చెప్పండి. కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గారి గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళారని కూడా చెప్పండి. ప్రెసిడెంట్ గారికి నేను చెప్పింది మొత్తం వినిపించిందిరా.